హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు బెంగళూరుకి వెళ్తున్నాను. బెంగళూరుకి వెళ్ళి రైడింగ్ చేసుకోవడానికి. అప్పుడే మన హోమ్ టౌన్ నుంచి 15 కిలోమీటర్స్ వచ్చేసినాను. ఇది ఆంధ్ర చెక్ పోస్ట్, నెక్స్ట్ కర్ణాటక చెక్ పోస్ట్ బార్డర్ ఇది. సో మనం క్రాస్ అయిపోతాం. సో అఫీషియల్లీ కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయినాము. నా దగ్గర ఆల్రెడీ రైడింగ్ జాకెట్ ఉంది. సో రైడింగ్ ప్యాంట్, హెల్మెట్, షూస్ ఉన్నాయి, గ్లౌస్ కావాలి. సో అవి తీసుకొని రిటర్న్ టు హోమ్. అవును, ఇంకోటి పాక్లెట్స్ తీసుకోవాలా. రైన్ స్టార్ట్ అయింది, సో అందుకే ఇంకా నిలబడి జాకెట్ వేసేసుకుందాం. రైన్ ప్రొటెక్షన్ వేసేసుకుంటే మనం సేఫ్గా వెళ్ళిపోవచ్చు. ఇది ఫస్ట్ చెక్ పోస్ట్. ఇది రోడ్ కొత్తగా వేసినారు. ముందు డైవర్షన్ ఉండే, ఇప్పుడు ఇట్లా రోడ్ కొండను కట్ చేసేసి మధ్యలో వేసేస్తున్నారు. రోడ్డు ఫెంటాస్టిక్ గా ఉంటుంది. వ్యూ చూడండి. సెకండ్ టోల్ ప్లాజా. యలహంకకి మనం ఇంకా 20 కిలోమీటర్స్ అట్లా ఉన్నాము. సో యలహంక ఎంటర్ అయిపోయినాం. యలహంక దాటి బెంగళూరు సైడ్ హెబ్బాలకు వెళ్తాను. హెబ్బాల నుంచి సిటీ లోపలికి వెళ్తాను. ఫస్ట్ మా రూమ్కి వెళ్తా. మా ఫ్రెండ్ ఉన్నారు, నేను ముందు బెంగళూరులోనే ఉండేవాడిని. ఆ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మరి జేసీ రోడ్కి వెళ్తా. మనకి జేసీ రోడ్లోనే ఆల్మోస్ట్ అలా అన్ని రైడింగ్ గేర్స్ అన్నీ దొరుకుతాయి. దొరుకుండేవి సిటీ అవుట్కట్స్లోను, కోరమంగళ అట్లా బయట ఉన్నాయి. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లేను, అక్కడ వెళ్దాం. చూపిస్తా. సో నాకు కొంచెం వర్క్ ఉంటే జయనగర్కి వచ్చిన. సో అట్లే బీటీఎం లేఅవుట్లో సెకండ్ స్టేజ్లో ఉంది HTRZ మోడ్ అని. రైడింగ్ గేర్స్ అన్నీ దొరుకుతాయి. సో ఫస్ట్ వెళ్ళి చూద్దాం. సెట్ అయితే ఏదైనా కానీ హెల్మెట్ కానీ, గ్లౌజెస్ కానీ, ఫ్యాంట్ కానీ తీసుకుంటా. ఫస్ట్ హెల్మెట్ చూస్తా. ఇదే HTRZ. సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. మీకు కావాల్సిన అన్ని రకాల హెల్మెట్స్ అన్నీ దొరుకుతాయి. ఫెంటాస్టిక్గా ఉంది స్టోర్ మాత్రము. సో అడ్వెంచర్ టైపు అన్నీ ఉన్నాయి. సో హీఈస్ శ్రీకాంత్, నా ఫ్రెండ్. ఇంకా నాతో పాటు వచ్చాడు. నేను హెల్మెట్ హై రేంజ్ ఏం చూడట్లేదు. ఫస్ట్ బడ్జెట్లోనే చూస్తున్నా. అన్ని బడ్జెట్లోనే మంచివి సెలెక్ట్ చేసామని. నాకు ఈ సెట్ కావాలంతే, హెడ్ కానీ అదంతా. ఇలా టేప్ తీసుకొని ఫోర్ హెడ్ని రౌండ్ చేసి మనం మెజర్ చేయాలి. దాని బేస్ మీదే మనము హెల్మెట్ని సైజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడే మనకు పర్ఫెక్ట్ హెల్మెట్ సెట్ అవుతుంది. లేదంటే అన్కంఫర్టబుల్గా ఉండేది, హెడేక్గా ఉండేది ఉంటుంది. సో ఫస్ట్ వేసుకొని చూస్తాను డిఫరెంట్ హెల్మెట్స్ అని. ML సైజు, ఇంకా బ్రాండ్ని బట్టి డిఫరెంట్ ఉంది. SMK డిఫరెంట్ మెజర్ వస్తుంది, AXOR వేరే వస్తుంది, ఇంకా MT, LS2 అట్లా డిఫరెంట్ హెల్మెట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది LS2. సో పర్ఫెక్ట్గానే ఉంది. అంటే ఇట్లా మనకి షేక్ అవుతుంది లేదా తల చూసి ఈ ఫోర్ హెడ్ దగ్గర టైట్గా ఉండాలా. ఈ చెక్స్ ఉంటుంది కదా, అది కూడా బాగుంది కదా. అదే అడ్వెంచర్. SMK, AXOR ಮತ್ತೆ LS2. SMK ಅಲ್ಲಿ ಪ್ಯಾಡಿಂಗ್ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಇರುತ್ತೆ ಅಂತ. SMK ನಾ ಮೆನಿ ಆಪ್ಷನ್ಸ್ ಇನ್ SMK, ಬಟ್ ಇದು ಇನ್ನು ಇದು ಸ್ಟ್ರಾಂಗ್ ಇರಬೇಕು. ಇದು ನಮಗೆ ನಂಗೆ ಒಂದ್ಸಲ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿದೆ. ಅಪ್ಗ್ರೇಡ್ ಮಾಡೋಣ ಅಂತ. ಇದರ ಮಟೀರಿಯಲ್ ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ. ಇದರದ್ದು ಪಾಲಿಕಾರ್ಬನೇಟ್ ಮಟೀರಿಯಲ್. ಓಕೆ, ಪಾಲಿಕಾರ್ಬನೇಟ್ ಮಟೀರಿಯಲ್. ಇದರದ್ದು ಕಾರ್ಬನ್ ಫೈಬರ್ ಕೋಟಿಂಗ್ ಇದೆ ಇದರ ಮೇಲೆ, ರಿಯಲ್ ಕಾರ್ಬನ್ ಫೈಬರ್. ಸೊ ಯು ಕ್ಯಾನ್ ಇಮ್ಯಾಜಿನ್ ಎಷ್ಟು ಇದು ಇರುತ್ತೆ. ಏನಿದು ಆಕ್ಸೋರ್ ಅಲ್ಲಿ ಮೆಟೀರಿಯಲ್? ಪಾಲಿಕಾರ್ಬನೇಟ್ ಅಂದ್ರೆ ಪಾಲಿಕಾರ್ಬನೇಟ್ ಅಂದ್ರೆ ಲೈಕ್ ಕಾರ್ಬನ್ ಫೈಬರ್ ಇನ್ಕ್ಲೂಡೆಡ್ ಇರುತ್ತೆ, ಪ್ಲಸ್ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಅದನ್ನು ಮಿಕ್ಸ್ ಕಾಂಪೋನೆಂಟ್ ಅಂತ ಅನ್ಕೊಳ್ಳಿ. ಯು ಕ್ಯಾನ್ ಗೂಗಲ್ ಇಟ್ ಔಟ್ ಆರ್ ಯೂಟ್ಯೂಬ್ ಇಟ್, ಯು ಗೆಟ್ ಟು ನೋ ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ. ಸೊ LS2 ಜಾಸ್ತಿ ಇದು ಇರುತ್ತೆ, ಪ್ರೊಟೆಕ್ಟೆಡ್ ಇರುತ್ತೆ. ಏನಕ್ಕಂದ್ರೆ ಕಾರ್ಬನ್ ಫೈಬರ್ ಕೋಟಿಂಗ್ ಆಗಿದೆ ಅದ್ರ ಮೇಲ್ಗಡೆ. SMK ಆದ್ರೆ ತೋರಿಸ್ತಾನೆ. ಅದು ನಮ್ ಸೆಟ್ ಆಗುತ್ತೆ. ಸೈಜ್ ಹೌದು. ಥಿಂಕ್ ಐ ಲೈಕ್ ದ ಕಲರ್. You get a dual visor in that one. So very
ತುಂಬಾ ಲೈಟ್ ವೇಟ್ ಬರುತ್ತೆ ಸರ್. ಇದು LS2 ಹೆಲ್ಮೆಟ್ಸ್ ಎಲ್ಲ ಟಾಪ್ ಲೆವೆಲ್ ಅಲ್ಲಿ ಬರ್ತವೆ. ಅಂದ್ರೆ ನಮ್ಮ AXOR ಚೆನ್ನಾಗಿದೆ, ಬಟ್ AXOR ಕಿಂತ ಚೆನ್ನಾಗಿರೋದು ಇದು ಮಟೀರಿಯಲ್ ಎಲ್ಲ ಯೂಸ್ ಮಾಡಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ಪರ್ಮಿಟ್ ಜಾಸ್ತಿ ಅದಕ್ಕೆ ಪರ್ಮಿಟ್ ಜಾಸ್ತಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಬಟ್ ಇವರು ಹಂಗೆ ಕಂಪೇರ್ ಮಾಡಿ ಇವಾಗ ಟೆಕ್ನಿಕಲಿ ನಾವು ಥಿಂಕ್ ನೋಡಿದ್ರೆ, ಮಟೀರಿಯಲ್ ವೈಸ್ ಕಂಪೇರ್ ಮಾಡಿದ್ರೆ, ಫೀಚರ್ಸ್ ವೈಸ್ ಕಂಪೇರ್ ಮಾಡಿದ್ರೆ LS2 ಜಾಸ್ತಿ ಫೀಚರ್ಸ್ಟಿಕ್ ಇದೆ, ಚೆನ್ನಾಗಿ ಮಟೀರಿಯಲ್ ಇದೆ, ಡಿಸೈನ್ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ನಾನು ಹೇಳ್ತೀನಿ. ಸೊ ಇದು ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್. ಈ ಹೆಲ್ಮೆಟ್ LS2 ಇದೆ, ಸಿಂಗಲ್ ವೈಸರ್ ಬರುತ್ತೆ, ಅದು 5900 ಆಗುತ್ತೆ. ಆಂಟಿ ಫೌಲಿಂಗ್ ಇದು ಲೇಯರು ಇದಕ್ಕೆ ಹಾಕೊಡ್ತಾರೆ. ಇದು ಎಲ್ಲಿದೆ? ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡಿ, ನಾನು ಕೇಳ್ತೀನಿ ಗೋಡನಲ್ಲಿ. ನೀವು ಜಸ್ಟ್ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ನೋಡ್ಬೋದು. ಕರೆಕ್ಟ್ ಆಗ್ತದೆ, ಒಂದೊಂದು ಸೈಜ್ ಡಿಫ್ರೆನ್ಸ್ ಬರುತ್ತೆ, ಟ್ರೈ ಮಾಡಿ. ಆಯ್ತು, ಇದರಲ್ಲಿ ಏನು ಸೈಜ್ ಇದೆ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. ಏನು ಸ್ವಾಮಿ 10,000 10,000 అంటే బాగుంది అనుకుంటా. ఈ యాక్సోర్ కానీ HMK కానీ ఇవన్నీ కొంచెం కింద. ఆ LS2 అనేది ఇంకా హై రేంజ్ ఏదంటే దాని కాస్ట్ కూడా ఎక్కువ. ఈ సర్టిఫికేషన్స్ ఉన్నాయి కదా, డాట్ అమెరికన్ సర్టిఫికేషన్, మనకి ఇండియాలో ISA మార్క్ ఉంటేనే హెల్మెట్ వాడాలని రూల్ వచ్చింది. సో అక్కడ ఉండేది డాట్, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసి. సో డాట్ ఉంటుంది, ECE ఉంటుంది, వాడు ఇంకోటి చూపించారు KPA అంట, అది కూడా సర్టిఫైడ్ అంట. అట్లా ఒక్కో దేశంలో ఒక్కొక్క సర్టిఫై చేసింది. దీన్ని ఇంకో స్విచ్తో కొట్టినా 4 గంటలు కొట్టినా 10 4 గంటలు లేదు, 2 times తడుకుంటాం. ఒకటేసారి 2-3 సార్లు ఒకే రకంగా యాక్సిడెంట్ జరగదు కదా. నాది పడిన. సో ఇది ఓపెన్ ఉండే నాకు, దాని కాదు నాగేంద్ర ఇంకో వేరేది మామూలుగా చూసినా అట్లా ఉంది. అదేమైందంటే వీక్ ఉంటుంది, ఇవి కూడా పుషెస్ పోతాయి. ముందుకు నేను బాండదే తీసుకున్నాను, ఓన్లీ వాషబుల్స్ ఉంది. చూడు ఇక్కడ ఉందనుకో, లోపల మైక్ పెట్టుకొని ఏదైనా మాట్లాడినా ఏదైనా ఉన్నా అంటే డస్ట్ పోకుండా, ఫాగ్ ఇట్లా గాలి లోపలికి పోయి చలి అవుతుంది కదా ఎక్కడైనా, సో అట్లా ఏది లేకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ సెనా వస్తుంది, బ్లూటూత్ సెనా, సో ఇక్కడ పెట్టుకోవచ్చు. డాట్స్ ఉంది, సో అక్కడ పెట్టుకోవచ్చు. అక్కడ పెట్టుకొని ಇದರಲ್ಲಿ ಎಂ ಸೈಜ್ ಇದೆ, ಇದರಲ್ಲೂ ಎಂ ಸೈಜ್ ಇದೆ. ಮತ್ತೆ CW ಎಡಿಷನ್ ಅಂತ ಬರುತ್ತೆ ಗ್ರೇ ಕಲರ್ ಅಲ್ಲಿ, ಅದೊಂದು SMK ಇದಲ್ಲ AXOR ಇದು, ಅದರಲ್ಲೂ ಇದೆ CW. సో డిజైన్ ఫుల్ హెవీగా వస్తున్నాడు, గ్రాఫిక్ డిజైన్ వస్తుంది. AXOR డ్యూయల్ వైజరే ఉంది. ఈ డ్యూయల్ వైజర్ ఏం ఉపయోగపడుతుందంటే డే టైంలో యూజ్ చేసేకి ఉపయోగపడుతుంది. సన్షైన్ పడుతుంది కదా, ఎండ ఆపోజిట్లో పడినప్పుడు ఉపయోగపడుతుంది. సో ఇదంతా అంతా సేమ్ ఉంది, బట్ ఈ గ్రాఫ్స్ ఉండడం వల్ల ఇంకా రేట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇది ఎల్ సైజ్ ఉంది, నాకు సెట్ కాదు. సో నాకు M ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చెప్పేసి అన్నాడు, చూద్దాం చెప్పేసాడు. ఒకసారి ట్రై చేసి చూస్తా, సరిపోతుంది. షేక్ అవుతుంది, లూజ్గానే ఉంది, సెట్ కాలేదు. సో ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా ఏది సెట్ కాలేదు. సో నేను మళ్ళీ జేసీ రోడ్కి వెళ్తున్నా. జేసీ రోడ్లో హెల్మెట్ ప్యారడైజ్ అని ఉంది ఒకటి, అక్కడ పర్ఫెక్ట్గా దొరుకుతాయని అనుకుంటున్నా. చూసినా నేను గూగుల్లో కొన్ని సేవ్ చేసుకోండి లొకేషన్స్, అంటే షాప్ నేమ్స్ అవంతా. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడ చూసా. అక్కడ లేదంటే ఇంకా జేసీ రోడ్లోనే 4-5 షాప్స్ ఉన్నాయి, బాగుండేవి, పెద్దగా ఉండేవి. సో మనకి మల్టిపుల్ బ్రాండ్స్, మల్టిపుల్ వెరైటీస్, కాస్ట్ వేరియేషన్స్ అన్నీ డిఫరెంట్గా తెలుస్తుంది. నా హెడ్కి సెట్ అయ్యేట్లా చూస్తా. సో ఫైనలీ వి రీచ్ టు జేసీ రోడ్. ఇది హెల్మెట్ ప్యారడైజ్. దీంట్లోనే మనము హెల్మెట్ చూద్దాం, చెక్ చేద్దాం, మంచిగా సెట్ అయితే ఉంటే తీసేసుకుంటా. ఇది లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఊర్వశి థియేటర్ ఆపోజిట్లో ఉంది ఇది. AXOR అండ్ SMKలో తీమన్నా చూసాం. అది లో బడ్జెట్లో అయితే ఉంటుంది, హై బడ్జెట్ అంటే ఇంకా చాలా పోతాయి, LS2 MT అంతా. డ్యూయల్ వైజర్ నెసెసరీ. ఇదైతే నాకు చూడగానే బాగా నచ్చింది.
సో నాకేం హెడేక్ కానీ అట్లంతా ఏం లేదు. సో హెల్మెట్ ప్రెజర్ వచ్చిందనుకో ఇట్లా మూవ్ చేస్తే హెడ్ని ఇప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది. నాకు తిరుగుతుంది అనుకో అది లూజ్ ఉన్నట్ల అట్లా తిరగకూడదు మనకి హెడ్. చిన్స్ కూడా ఫుల్ పర్ఫెక్ట్గా కూర్చోాల. సో ఇదైతే బాగుంది. వెయిట్ కూడా 1.2 ఉంది. డ్యూయల్ వైజర్ ఉంది. .EC ISA certified version. Okay. European standards, American standards, Indian standards. The dual visor version. Complete removable, washable with Bluetooth compatible. If in case ನೀವು Bluetooth adjust ಮಾಡ್ತಿದ್ರೆ ಯೂಸ್ ಮಾಡಬೇಕು with anti-fog anti-glare version. Single of 30 anti-fog anti-glare ಎರಡು ಬರುತ್ತೆ. ಸೊ ನೀವು ಲಾಂಗ್ ರೈಡ್ ಹೋದಾಗ ಇಫ್ ಇನ್ ಕೇಸ್ ಮಾರ್ನಿಂಗ್ ರೈಡ್ ಹೋಗ್ತೀರ ಅಂತ ಮೇನ್ ಇಶ್ಯೂ ರೈಡರ್ಸ್ಗೆ ಫಾಗ್ ಆಗ್ಬಿಡುತ್ತೆ. ನೀವು ಬೀಟ್ ಮಾಡೋದಕ್ಕೆ ಫಾಗ್ ಆಗೋಲ್ಲ ವಿಷನ್. ಆಪೋಸಿಟ್ ಲೈಟ್ ಇದ್ದರೆ ಕ್ಲಿಯರ್ ಆಗೋದು. ಇದು ವಿತ್ ಡ್ಯೂಯಲ್ ವೈಸರ್ ಬರುತ್ತೆ. ಮತ್ತು ಕಂಪ್ಲೀಟ್ ರಿಮೂವಬಲ್ ವಾಷಬಲ್. Reached 1.6. Apart from shell scratches, manufacturing defect ಏನನ ಇರ್ಬೋದು, ಸ್ಟಿಚಿಂಗ್ ಇರ್ಬೋದು, ವೀಲಿಂಗ್ ಇರ್ಬೋದು, ಲಾಕ್ ಇರ್ಬೋದು, ಮೆಕ್ಯಾನಿಸಮ್ ಇರ್ಬೋದು, ಗಮ್ಮಿಂಗ್ ಇರ್ಬೋದು, ಇನ್ನರ್ ಗಮ್ಮಿಂಗ್ ಇರ್ಬೋದು. సేమ్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ బట్ కాస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది. సేము ಸ್ಪೆಸಿಫಿಕೇಶನ್ ಎಲ್ಲ ಸೇಮು. ಇದರಲ್ಲಿ ಡಬಲ್ ಡೀರಿಂಗ್ ಲಾಕ್ ಇಲ್ಲ, ನಾರ್ಮಲ್ ಕ್ಲಿಪ್ ಲಾಕ್ ಇದೆ. ಕ್ಲಿಪ್ ಲಾಕ್ ಮತ್ತೆ ಡಾಟ್ ಸರ್ಟಿಫೈಡ್ ಇಲ್ಲ. ಓಕೆ. EC ಮತ್ತೆ ISA ಸರ್ಟಿಫೈಡ್. ಅದು ಕಾಸ್ಟ್ ಏನದು? 5000. ಇದು 5150. లిమిటెడ్ ఎడిషన్ 65 ఇది. బట్ ఏమంటే ఇది గ్రాఫిక్గా ఉంటుంది, డిజైనింగ్ అంతా అది నార్మల్ ఉంటుంది. ఇది స్పెషల్ ఎడిషన్ అంట. సో దీనికి ఇంకా 1000 ఎక్కువ కాస్ట్. సో నాకు అదే దాంట్లో ఇది బాగా నచ్చింది, ఆరెంజ్ కలర్. సో మన రైడింగ్ జాకెట్ ప్యాంట్ కానీ అంతే కాంబినేషన్ కదా, బ్లాక్ ఆరెంజ్ లేయర్స్ ఉంది అక్కడ. సో అదే కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా బాగుంటుంది అనిపిస్తుంది. ಸ್ವಲ್ಪ ಎಕ್ಸ್ಪ್ಯಾಂಡ್ ಮಾಡಿ ಹಾಕ್ತಾರೆ. లెట్ మీ ట్రై. ಸೈಜ್ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಸೇಮ್ ಸೈಜ್. పర్ఫెక్ట్గా ఉంది ఇదైతే. సైజు అంతా బాగా సెట్ అయింది. సో అది లాక్ వేసేదానికి కొంచెం ఇబ్బంది. అట్లా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ మీరు ట్రై చేసి తర్వాత తీసుకోండి హెల్మెట్. లేదంటే హెడేక్ వచ్చేది కానీ ఎక్కడైనా ప్రెజర్ ఉందా, ఏమైనా కరెక్ట్గా ఉందా హెల్మెట్ మీ హెడ్కి అనేది మీరు చెక్ తీసుకున్నాం. అట్లే తీసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. 15 మినిట్స్ అన్నా మీరు వేసుకుని అట్లే ఉండండి, చూడండి షాప్లోనే పర్లేదు అట్లా తిరగండి. లేదంటే బైక్లో ఒక రౌండ్ వేసండి, మీకు అలవాటు అయిందా లేదా పర్ఫెక్ట్గా ఉందా లేదా తెలుస్తుంది. సో నేను ఫైనల్గా ఆలోచిస్తాను ఇదే తీసుకుందామా ఇంకా వచ్చుదామా అని. సో ఇదైతే బాగా నచ్చింది. క్వాలిటీ చూస్తున్నా 5000 చెప్పినాడు రేట్. ఏమో మాట్లాడదాం, ఏమన్నా డిస్కౌంట్ ఇస్తాడు ఏమన్నా. అంతా పర్ఫెక్ట్గా ఉంది. నాకు కావాల్సింది డ్యూయల్ వైజర్ ఉండాలా. ఇది రేడియం రిఫ్లెక్షన్ ఉందంట. .EC ASI సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో స్ట్రాంగ్గానే ఉంది. అంతా రిమూవబుల్ వాషబుల్ ఉంది. ఈ ప్రొటెక్షన్ కూడా మనకి డే లైట్ డే టైమ్ యూస్ చేసేకి. ఇది LS2. ఇది 9500 ఇచ్చినాడు. సో ఆల్మోస్ట్ ఆల్ అదే ఫీచర్స్, ఇంకో ఫీచర్స్ కొంచెం తక్కువ ఉన్నాయి దీంట్లో. నేను రైడింగ్ ప్యాంట్ తీసుకోవాలా, బట్ ఒకసారి ట్రై చేస్తాము. ఇది కంఫర్ట్గా ఉంటే తీసుకుందాము అని డీ గార్డ్స్ ట్రై చేస్తున్నా. పర్లేదు బాగానే ఉన్నాయి కానీ నాకు ఎందుకో అన్సాటిస్ఫాక్షన్గా ఉంటుంది తీసుకుంటే, ఎందుకు వద్దనిపిస్తుంది. బట్ ట్రై చేసా. ఇంకా హెల్మెట్ ఒకటి తీసేసుకుంటా ఇక్కడే. ఇది బాగా నచ్చింది. ఇంకా అట్లే 15 మినిట్స్ అట్లా వేసుకొని తిరిగాను. సో పర్ఫెక్ట్గా ఉందని నాకు అనిపించింది. వారంటీ అంతా ఇస్తారు మీకు, దానికన్నా ఇదే బెటర్. సో తీసేసుకుంటే ఇంకా
ఫ్యూయల్ వైజర్ ఉంటుంది, మనకి ఎట్లా కనపడుతుంది ఏమి ఒకసారి బైక్లో అలా వెళ్ళొచ్చా చెక్ చేసుకున్నా. సో పర్ఫెక్ట్గా ఉంది నాకైతే. వెయిట్ కూడా తక్కువే. రైడింగ్ ప్యాంటు గ్లౌజెస్ తీసుకునేదంతా సెకండ్ పార్ట్లో రిలీజ్ చేస్తా. సెకండ్ పార్ట్లో ఉంటుంది. నా రైడ్స్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ అగైన్.